అడిగింది మీరు చెప్పిన ఆన్సర్‌కి అంటే అప్పుడు 13 ఏళ్ళయింది గదా! 13 ఏళ్ల క్రితం 'హరీష్ శంకర్' ఎలా ఉన్నాడో, ఏ ఎనర్జీతో అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఇందాక రాజేష్ అడుగుతున్నట్టు 'పంకీలో' ఒక ఇవి కూడా చేశారు. అవును. ఏంటి సార్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏముంది సార్? దేన్ని అంటే నెగెటివ్ కామెంట్స్‌ని, విమర్శించే మనుషుల్ని సీరియస్‌గా తీసుకోకపోవడం. అస్సలు సీరియస్‌గా తీసుకోవడం. సీరియస్ తీసుకుంటే చాలా సీరియస్‌గా తీసుకోవడం. 'పంకీలో' ఇప్పుడు పార్ట్ 2 ఏదో చిన్న సెటైరికల్ ఎపిసోడ్ అది. అంటే ఏ ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ పంకీలో నేను చెప్పిన డైలాగులన్నిటికీ సమాధానాలు అనుదీప్ చెప్తాడు. నేను అక్కడికి డైరెక్టర్‌గా వెళ్ళలేదు, రైటర్‌గా వెళ్ళలేదు. ఆయన సరదాగా రమ్మన్నాడు. పేపర్‌లో ఇచ్చారు. మీరేమైనా డెవలప్ చేయండి సార్. వద్దు సార్. మీరు ఇవన్నీ రాశారు. మీరు డైరెక్టర్‌గా మీరేమనుకుంటారో అదే చేసాం. మళ్ళీ ఇక్కడ నా దర్శకత్వ ప్రతిభ చూపించడం రాలేదు. ఇక్కడ నన్ను వదిలేయండి సార్, కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను చెప్పి ఆ సీన్ ఎంజాయ్ చేసి వచ్చా. గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఓటీటీ అంత డిమాండ్గా లేదు. అవును. ఇప్పుడు ఓటీటీ లేదు. ఇప్పుడు ఉంది అప్పుడు ఓటీటీ ఉంది కానీ మన దగ్గర ఇప్పటికే లేదు. అంత ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు వచ్చేసరికి బాగా పెరిగింది. అవును సార్. ఇప్పుడు 4 వీక్స్ ఉన్న సినిమా 4 వీక్స్ ఓటీటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు జనాలు సరదాగా సోషల్ మీడియా కామెంట్ చెప్తున్నాను మీకు. రిలీజ్ సినిమా ఏమో ఓటీటీలో చూడండి, రిలీజ్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి వెళ్ళారు. అంటే రిలీజ్ కూడా డిమాండ్ చేస్తుంది. అవును. అంటే మీరు జంజీర్స్ చాలా రోజుల వరకు గబ్బర్ సింగ్ హైయెస్ట్ అంటే రిలీజ్లో. అయితే ఇప్పుడు ఈ ఓటీటీని 4 వీక్స్ ఉన్నదాన్ని 8 వీక్స్ చేయాలి, మళ్ళీ థియేటర్స్కి ఆడియన్స్ తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో? సార్ ఈ చిన్నప్పటి నుంచి ఉందే సార్. టీవీలో వచ్చే ఇంకెవరు థియేటర్కి వెళ్ళరా అన్నారు. టీవీలో వచ్చిన కానీ ఇప్పటికీ ఒక 10 ఫోల్డ్స్ థియేటర్స్ పెరిగాయి. ఎప్పుడైతే అంతాక్షరి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంతాక్షరి ఇమ్మీడియట్గా అప్పట్లో మనం విపరీతమైన పైరసీ ప్రాబ్లం ఉండేది కదా. అంతాక్షరి రిలీజ్ అయిన 2 రోజులకి యూట్యూబ్లో పెట్టేశారండి. ఆ లింకులు కూడా పంపించారు నాకు. అయినా సరే రిపీట్ ఆడియన్స్ తగ్గల గబ్బర్ సింగ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ డైలాగ్స్, ద కైండ్ ఆఫ్ సీన్స్, ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ మేక్, మీరు ఇలాగ పర్సనల్గా ఇందులో చూస్తే మీకు ఎక్కిరా సార్. ఇట్ నీడ్స్ ఎ గ్యాలరీ ఎక్స్పీరియన్స్. అంతాక్షరి మొత్తం థియేటర్ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుకి నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకు అది పైరసీ అయినా సరే యూట్యూబ్లో పెట్టినా సరే రిపీట్ చూశారు. సో డెఫినెట్గా ఓటీటీ అనేది లుకింగ్ ఎట్ అ పాజిటివ్ వే. ఇట్స్ అనదర్ ఇన్కమ్ ఫర్ ద ప్రొడ్యూసర్, అనదర్ వే. ఇప్పుడు ఎక్కడో అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, చాలా దూరంలో ఉన్నవాళ్ళు గబుక్కున ఫస్ట్ డే మార్నింగ్ షో రాలేరు కాబట్టి ఒక 4 వీక్స్ తర్వాత 5 వీక్స్ తర్వాత సినిమా చూడడానికి ఒక అనదర్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ అవర్ థింగ్. ఇంకా మీకు ఈ సందర్భంగా ఈ సినిమా చెప్పాలంటే ఒకసారి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మీటింగ్ అడుగుతున్నారు డైరెక్టర్తో. నెట్ఫ్లిక్స్ డీల్ అయ్యే ముందు అన్నారు. అప్పటికి లక్కీగా మా షూటింగ్ అంతా అయిపోయింది. సో ఒక షో రీల్ లాంటిది ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ట్రైలర్కి, టీజర్కి ఏమేమి వాడాలి ఏంటి అనేది ఒక బ్యాంక్లో ఒకటి పెట్టుకుంటాను, సపరేట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎలాగో ల్యాప్టాప్లో ఉంది కదా అని చెప్పి చూపించాను. అది చూపించిన తర్వాత నవీన్ గారు వాళ్ళు మాడుకున్నారు. 20 minutes డీల్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చాం. సో యా, నేను అడిగేది 4 వీక్స్ ఉన్నది 8 వీక్స్. ఇవన్నీ ప్రొడ్యూసర్ విషయాలు సార్. 4 వీక్స్ చేయాలా లేకుంటే 5 వీక్స్ చేయాలా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాంబాబు అడిగిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 వీక్స్ అనేది హిందీ మూవీస్కి ఉంది, బాంబేలో ఉంది, మొత్తం నడుస్తుంది. దానివల్ల థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అనేది ఒక ఒపీనియన్. కొంతవరకు ఓకే. ఇక్కడ అలా లేదు. ఇక్కడ స్క్రీన్ మీద ఓటీటీ పలానా అని పడేసరికి ఓవర్ నవ్వేస్తారు జనాలు. అయిపోయిందిరా అంటారు. సో వాడు 4 వీక్స్ తర్వాతకి వాడు ఫ్యామిలీ తోటి వద్దామనుకున్నా కానీ ఇంట్లో వస్తుంది కదా చూద్దామనే ఒక ఒపీనియన్ ఉంటుంది. దీని మీద యాజ్ ఎ డైరెక్టర్ మీ ఒపీనియన్ ఏంటి? అదే సార్, అంటే దీస్ ఆర్ థింగ్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చే రెవెన్యూ మోడల్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేము, ఇన్ఫాక్ట్ సపోర్ట్ చేయాలి. అంటే ఐ డోంట్ సే ఇట్స్ ఎన్ ఎక్స్క్యూజ్. మిస్టర్ బచ్చన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓటీటీ డీల్ సెట్ అయ్యి నెట్ఫ్లిక్స్తో. వాళ్ళు August 14th రిలీజ్ వాళ్ళు ప్రిఫర్ చేశారు. నేను August 4th వరకు షూట్ చేశాను. కానీ ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ఉండాలి అని. ఎందుకంటే ఆ బిఫోర్ సినిమాలు 1-2 సినిమాలు పేపర్ వ్యూ అది ఎలా పెట్టారు. అన్నయ్య బిఫోర్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఇది నెట్ఫ్లిక్స్ ఖచ్చితంగా ఉండాలి, చాలా బిగ్ ప్లాట్ఫామ్. ఖచ్చితంగా వాళ్ళ డేట్ అడిగి అప్పుడు ఏంటంటే పుష్ప పోస్ట్పోన్ అయింది. August 15 పుష్ప పోస్ట్పోన్ సరికి ఆ స్లాట్ అయితే ఖాళీ జరిగితే విశ్వప్రసాద్ అడిగారు, సార్ మనకు ఓకేనా, పర్లేదా, మరి మీకు టైం ఉందా అని. ఆయన లేదు సార్ చేసేద్దాం సార్, అంటే మనకి ఒక సాలిడ్ చంక్ ఆఫ్ రెవెన్యూ వస్తున్నప్పుడు వీ షుడ్ ఆనర్ ఇట్ అని చెప్పి కొంచెం హడావుడిగా సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా చూసుకోకుండా చేసాం. బట్ ఐ డోంట్ సే దట్ అన్ ఎక్స్క్యూజ్. ఇంకో 2 నెలలు తీసినా సినిమా సెకండ్ హాఫ్ రైటింగ్లో అది కొంచెం వీక్ కాబట్టి రిజల్ట్ అదే ఉండేదేమో లేదు. బట్ డెఫినెట్గా ఎంతో కొంత % బెటర్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళమేమో అనిపించింది. కానీ కుదరలా ఆ సినిమాకి. సో August 4th కూడా నేను సాంగ్ ఫినిష్ చేసి 10 daysలో మిగతా వర్క్ అంతా ఫినిష్ చేసి August 14 ప్రీమియర్లో వేసేసాం సినిమా. మిస్టర్ బచ్చన్ పాప్కి వచ్చింది కాబట్టి చాలా మంది యునానిమస్గా చెప్పింది ఏంటంటే హిందీ పాటలు ఏదైతే మీరు ఎవరు చేసుకున్నారో మిస్ఫైర్ అయ్యింది అని. అది ఆ సినిమాలో వేరే ఏ హీరో ఉన్నా ఆ పాటలు ఓకే చేసేవాడు కాదండి. మాకు కరెక్ట్ ఏంటంటే నేను రవితేజ్ అనే మా ఇద్దరు హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్స్,
మొహమ్మద్ రఫీ ఫ్యాన్స్ నేను ఏదైనా పాట సీన్ చెప్పగానే సూపర్ అని చెప్పాను. దాంతో డెఫినెట్గా దానివల్ల కొంత డ్యామేజ్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అనౌన్స్ చేశారు, నేను ఒక రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చెయ్యను అని. తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈయన రాజకీయాలు సినిమా చెయ్యను అని చెప్పి అనౌన్స్ చేయడం అనేటువంటిది ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయారు. నిజంగా మీరు యాజ్ పర్ యువర్ వ్యూ, తను సినిమాలు చేయటం, రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయటం కరెక్టా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఆయన రాజకీయాలు రాకముందు 2 ఏళ్ళకో సినిమా 3 ఏళ్ళకో సినిమా అప్పుడు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన ఇష్టం. కానీ నా దృష్టిలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎక్కువ చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి ఆయన. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ చారిటీ హీ డస్, ద కైండ్ ఆఫ్ డొనేషన్స్ హీ గివ్ ఖచ్చితంగా అంటే ఇంకా కావాలి. ఖచ్చితంగా ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి అట్లీస్ట్. ఇది ఇంతకంటే ముందు ఇంతకు ముందున్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఉందని నా ఫీలింగ్. డిప్యూటీ సీఎంగా తను చెప్పారు, అది కవే చేపట్టిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన కేపబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ హీ ఈజ్ వర్కింగ్ ఆన్? సార్ నాకు నిజంగా చెప్తున్నాను, పేట్రియాటిజం ఉంది, ఒక జాతీయవాదం ఉంటుంది. నేను ఎప్పుడన్నా రెస్పాండ్ అయిన పోస్టులో కూడా ఒక దేశభక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో రియాక్ట్ అవుతా. కానీ పొలిటికల్గా నిజంగా సార్ మీరు చెప్పే అంత అవగాహన నాకు ఉందని అనుకోవట్లా. కానీ ఇప్పుడు ఎలా ఉంది అని అప్పుడు మటు మీకు ఫన్నీగా చెప్తాను. ఇంతకుముందు డైరెక్ట్గా నేను క్యారవాన్లోకి వెళ్ళిపోయేసరికి నేను ఈ షర్ట్ అనుకుంటున్నాను, మీకు ఇక ప్యాంట్ అనుకుంటున్నాను చూపించేవాడిని. ఇప్పుడు అలా వెళ్తుంటే అక్కడ గన్మెన్ ఆపేసి దాన్ని మెటల్ డిటెక్టర్తో చెక్ చేసి, బాబు రోజు చూస్తారు ఏంటి బాబు ఇదంటే, సార్ ప్రోటోకాలే ప్లీజ్ వదిలేండి సార్ మాకు తెలుసు కదా అని చెప్పి అలా మొత్తం చెక్ చేసి పంపించేవాడు. పొద్దునే దాల్చుకోవడాలు వస్తారు, వచ్చి మొత్తం సెట్ అంతా కలిపి వస్తారు. ఏంటి కళ్యాణ్ గారు అంతా ఇది మనవాళ్ళే కదా అని కళ్యాణ్ గారు బాబు రిక్వెస్ట్ చేశారు, సార్ ప్లీజ్ మా ఉద్యోగం ఇది దయచేసి మీరు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన సరే వాళ్ళు వినరు. ఎక్స్పీరియన్స్ సార్. ఓజీ అప్పుడు మామూలు జనరల్ ప్రెస్ మీట్లో కూర్చుంటారు కదా, బట్ కళ్యాణ్ గారు వచ్చే కన్నా ముందు వస్తున్నారని చెప్తుంటే ఇంకా రావట్లా. ఒక అరగంట ముందు వచ్చి డాగ్ స్క్వాడ్ వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు. అప్పుడు అనుకున్నాం కళ్యాణ్ గారు వస్తున్నారు. అది మనం సీన్లు పర్ఫార్మ్ చేసి చూసినప్పుడు గబుక్కున నేను ఆయన ప్లేస్లో ఉన్న లేదంటే నేను హీరోయిన్తో పక్క ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు చేసి చూపించేప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుకుంటే ఇలా గబుక్కున ఇలా పట్టుకుంటే టప్ప నలుగురు వచ్చేవాళ్ళు. సార్ అలా చేయకండి బాబు, ఇది సినిమా షూటింగ్ చెయ్యాలి, గబుక్కున ఇలా చేయి పట్టుకున్నా ఏమైనా చేసినా సార్ ఇలా అన్నా టపక్కన వచ్చేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్. మొత్తం సార్ ప్రతి ఫైటర్ అందరిని చెక్ చేసి అసలు మామూలుగా కాదు. ఒక 10 కత్తులతో ఇలాగ అది వస్తుంటే వాళ్ళు వచ్చి ప్రతిదాన్ని సార్ అయ్యా ఇది డమ్మీ చూసుకోండి ప్రతిదాన్ని ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ సనాతన ఆస్పెక్ట్ ఏదైనా దీనిలో డిస్కస్ చేయడం డీల్ చేయడం జరిగిందండి? అంటే డెఫినెట్లీ సార్ అది సనాతన ధర్మం అని అలాగా అండర్లైన్ చేసి అలాంటి కాదు కాకుండా కానీ ఒక టెంపుల్లో జరుగుతున్న ఒక ఫైట్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. అవునా? లైక్ అది ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటున్నారు. ఆల్రెడీ మనం వేసాం కదా టీజర్ అక్కడిక్కడ వచ్చింది కదా. అంటే గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ కూడా ఒక హై ఇచ్చింది అప్పట్లో ఫ్యాన్స్కి కానీ అందరికి మూవీ లవర్స్కి. సో ఈ ఇంటర్వెల్ బ్లాక్ కూడా అంత కిక్ ఇచ్చే అలా డిజైన్ చేశారా? అంటే నేను మొన్న చెప్పా, ఎవ్రీ టైం మనం గబ్బర్ సింగ్ రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు చెప్పాను, గబ్బర్ సింగ్ నుంచి మాత్రమే కాదు ఇది గబ్బర్ సింగ్లో ఉంటుందా, గబ్బర్ సింగ్లో అంతాక్షరి ఉంటుందా, గబ్బర్ సింగ్లో పాట ఉంటుందా, అలా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్క గబ్బర్ సింగ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? కళ్యాణ్ గారి నుంచి ఎనీథింగ్ యూ ఎక్స్పెక్ట్. లెట్ ఇట్ బి స్టైలింగ్, లెట్ ఇట్ బి హెయిర్ స్టైల్. చెప్పే ఒక హెయిర్ దాని గురించి మళ్ళీ నేను స్టైల్ ఇంకో టేక్. లెట్ ఇట్ బి స్వాగ్, లెట్ ఇట్ బి దట్ కరిజ్మా, లెట్ ఇట్ బి డైలాగ్స్. ఆయన స్క్రీన్ మీద నవ్వి ఆయన ఇంకోళ్ళ మీద జోకులు చాలా కాలం అయింది స్క్రీన్ మీద. అంటే గబ్బర్ సింగ్ దీంట్లో విపరీతమైన లాభ, విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, విపరీతమైన దాన్ని ఏమంటారు కూడా గబ్బర్ సింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లోజన్ కదా మ్యూజికల్గా. ఫెంటాస్టిక్ సాంగ్స్ దానిలో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి హౌ డూ యూ కామెంట్ ఆన్ ది మ్యూజిక్ డన్ బై డిఎస్పీ? మనకు 1-2 రిలీజ్ అయ్యాయి. ఒకటే సాంగ్ రిలీజ్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ దన్ దట్. దేఖ్లేంగే చాలా అయితే నాకు తెలిసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరో వచ్చి ఇన్ని రీల్స్ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక రీల్ చేయమన్నారు దేవిశ్రీ ప్రసాద్ని. ఎవరి కంపోజరు మోస్ట్ నెంబర్ ఆఫ్ రీల్స్ మాకు దేఖ్లేంగే చాలా వచ్చేది ఒక రికార్డ్. అంటే అప్పుడు దేవి మీరు చూసే ఉంటారు యూఎస్లో అప్పటికప్పుడు రీల్ చేసి పంపించాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్ అయితే ఇంకా
పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్లు ఉంటాయి, ముఖ్యంగా ఆ గన్స్ని వాడుకోవడం, గన్స్ చూపించడం. ఈ సినిమాలో కూడా అలాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? చూడండి ఓకే. ఈ ఎపిసోడు దాన్ని లీక్ అంటారా ఏమంటారా అనుకోండి మీ ఇష్టం. ఈ ఎపిసోడ్ ఎంత మాసు కనబడుతుందో అంత సాహితీపరమైన రసస్పందన వచ్చేలా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో సీతారామ శాస్త్రి గారి రిఫరెన్స్ ఉంటుంది. ఇంత యాక్షన్ సీక్వెన్స్లో సీతారామ శాస్త్రి గారి రిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటనేది మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. సరే భగత్ సింగ్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయారు. అది ఓన్లీ సాంగ్ కేనా లేకపోతే ఏమన్నా ఒక అది మార్చి 4న తెలుస్తుంది.